హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ కాస్త మరిగాక అందులో నూడిల్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటిని కాసేపు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకండి, నూడిల్స్ విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొన్ని ఐస్ క్యూబ్స్ను అందులో వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు వాటర్లో నుంచి నూడిల్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ముద్దవ్వకుండా విడివిడిగా ఉంటాయి. ఆ నూడిల్స్ని చల్లని నీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా చల్లని నీటిని వేయడం వల్ల నూడిల్స్ ముద్దవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ నూడిల్స్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త వేడెక్కనివ్వాలి. తరువాత ఒక బౌల్లో 3 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసి కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇటు అటు తిప్పుతూ ఆ ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తరువాత అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆమ్లెట్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేలా కలుపుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 కప్ ఆనియన్స్, 1 కప్ క్యాబేజీ, 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ను అందులో వేసుకోవాలి. నూడిల్స్ని నీటితో కడగడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్మాల్ కప్ సోయా సాస్, 1 స్మాల్ కప్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్మాల్ కప్ చిల్లీ సాస్, 1 స్మాల్ కప్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి నూడిల్స్ని బాగా టాస్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా బాగా టాస్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకోవాలి. ఒకసారి మసాలా కలిసే విధంగా బాగా కలుపుకుంటే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. బయట తినే విధంగానే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ కొలతలతో మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా నూడిల్స్ని మీ ఇంట్లోనే చేసుకుంటే ఇంకెప్పుడు బయట దొరికే నూడిల్స్
మీరు తినరు. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.